హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా క్విక్గా ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మష్రూమ్ బిర్యానీ రెడీ చేసుకుంటాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ స్టెప్ మష్రూమ్ మ్యారినేషన్కి మష్రూమ్స్ని వాష్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, జీరా మసాలా, కొరియాండర్ మసాలా 1/4 టేబుల్ స్పూన్ వేసుకోండి. కర్డ్ 1/2 కప్ వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం అండ్ బిర్యానీ మసాలా ఆప్షనల్. ఇవన్నీ వేసి ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకున్నాను. నేను కుక్కర్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నేను ఘీ వేసుకుంటున్నాను. ఘీ వల్ల చాలా ఫ్లేవర్ వస్తుంది. మళ్ళీ అంతా హోల్ స్పైసెస్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక బే లీఫ్, ఒక పట్ట, 3 లవంగాలు, 2 ఇలాయచీ, జీరా, సోంపు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఒక రెండు గ్రీన్ చిల్లీస్ స్లిట్ చేసి వేసుకున్నాను. తర్వాత 2 ఆనియన్స్, పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ తీసుకున్నాను. ఇక్కడ నేను 3 బిగ్ టమాటోస్ తీసుకున్నాను. వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. బాగా మిక్స్ చేయండి. టమాటోస్ ఇక్కడ బాగా మరగాలి. టమాటోస్ మరిగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టిన మష్రూమ్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేయండి. సో వన్స్ బాగా మష్రూమ్స్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది అండ్ మష్రూమ్స్ కూడా సైజులో చిన్నదవుతుంది. అప్పటిదాకా మనం ఫ్రై చేసి 5 to 10 మినిట్స్ వదిలేద్దాము. తర్వాత మష్రూమ్ ఇలా ఉంటుంది, స్మాల్ సైజ్ అయిపోతుంది ఆయిల్ సపరేట్ అయిన తర్వాత. నేను ఒక పెద్ద గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని మార్నింగే సోక్ చేసేసాను వాటర్లో. ఇది బాస్మతి రైస్ కాదు, సింపుల్ మన ఇంట్లో ఉండే బాయిల్డ్ రైస్ తీసుకున్నాను. 1 పెద్ద గ్లాస్ రైస్కి 2.5 గ్లాస్ వాటర్ వేసి కొంచెం కొరియాండర్ లీవ్స్ వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. కుక్కర్ మూత వేసి 2 విసిల్కి మనం వదిలేయాలి. సో 2 విసిల్ వచ్చినాక ఓపెన్ ఇమీడియట్గా చేయకండి. కొంచెంసేపు తర్వాత గ్యాస్ అంతా వెళ్ళినాక ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి యమ్మీగా ఉండే మష్రూమ్ బిర్యానీ రెడీ అయింది. చూస్తున్నారు కదా, చాలా బాగా ప్రిపేర్ అయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. లవ్ యూ ఆల్. బాయ్.